అమ్మ ఇప్పుడు స్వామివారు మరి హిమాలయాల్లో పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకొని, ఆ దేవదేవుని దర్శనం చేసుకొని, ఇక్కడికొచ్చి ఈ ఆశ్రమాన్ని పెట్టారు కదా! మరి ఇక్కడ రాధాకృష్ణుల యొక్క ఉపాసన వల్ల చేశారని చెప్తున్నారు కదా! కొంచెం దాని గురించి తెలియజేయండి. అంటేనండి ఒక్క విషయం. ఇప్పుడు అందరికీ ఒకే రకం కూర తినాలని ఉండదు కదా! అందరికీ ఒకే బుద్ధి ఉండదు. ఆయన ఈశ్వరుని కొలిచేవారు, అమ్మవారిని కొలిచేవారు, రాధాకృష్ణులే కొలిచేవారు. అంటే బాగా ఇష్టదైవం రాధాకృష్ణులు అంతే. అందరినీ సమంగా కొలిచేవారు. ఆయన తెల్లారితే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రోజు 1,00,000 సార్లు చేసేవారే. అదేం మానేయలేదే. భగవద్గీత నీకు 18 అధ్యాయాలు ప్రతిరోజు చదివారు, అది మానేయలేదే. అమ్మవారి సౌందర్యలహరి, లలితా సహస్రం, విష్ణు సహస్రం, లక్ష్మీ సహస్రం చదివారు, మానేయలేదే. రోజు నారాయణి అని చదివారు, మానేయలేదే. అలాగే నెక్స్ట్ ఏమిటి, నీ ప్రతిరోజు భాగవతం మొత్తం చదివారు. అంటే ఇప్పుడు చూడండి, కృష్ణుడు ఉన్నాడు కదా, కృష్ణుడికి నెమల పించామంటే అర్థం ఏమిటి? నెమలికి ఈ భార్యాభర్తల కలయిక లేదు. ఆ నోటి యొక్క ఉమ్ము కన్ను నీరు కొత్తతో ఆమెకి ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే ఏమిటి? అస్ఖలితం, స్ఖలితం లేదు. అంటే ఆయనలో ఆ విధమైన ఇది లేదనమాట. ఆ చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే, కృష్ణుడు 16,000 మంది గోపికలను పెట్టుకున్నాడు, 8 మంది పట్టమహిషులను పెట్టుకున్నాడు, కానీ ఆయనకి ఏ విధమైన అంటూ లేదు. అది ఎలా చెప్పారో నాకు కూడా ఏ విధమైన ఇది లేదు. అంటే ఆయనకి కాంతా కనకాల మీద మోహం లేదు. ఇప్పుడు ఎంతోమంది సాధువులను చూస్తున్నాం, ఎంతమంది లేరండి తప్పుడుగా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఆయనకి నిజంగా వచ్చిన భక్తులు ఇచ్చిన పుచ్చుకోవాలంటే కొన్ని లక్షల కోట్లు ఉండను, ఆయనకు ₹1 లేదు. చెప్పాను కదా, ఏదైనా ఒక ఫంక్షన్ జరగాలంటే భక్తులు ఇవ్వాలి, అప్పుడు ఆశ్రమం కట్టాలంటే భక్తులు కట్టారు, ఏదైనా భక్తుల మీద నడవాలి తప్ప ఆయన దాచుకున్నదంటే ఏమీ లేదు. ఆయనకి అక్కర్లేదు కూడా. ఏ ఆడది అమ్మవారిలాగా కనిపిస్తాం, అది తెలియడం కోసం. ఇప్పుడు రాధాదేవి అడిగిందిటండి, మా పిల్లని గ్రోవిని అడిగిందిట, ఎప్పుడు ఆయన నోటి దగ్గరే ఉంటావు కదా నువ్వు, మరి నీ దగ్గర ఉన్నదేమిటి, నా దగ్గర లేనిదేమిటి, నన్ను ఎందుకు వదిలేసి దూరంగా వెళ్తున్నాడు అని క్వశ్చన్ వేసిందిట ఆవిడ. సరే ఏముందో చూడు అన్నారు. పిల్లని గ్రోవ్లో చూసింది, ఏముంది? హోల్, ఏమీ లేదు. అంటే అర్థం ఏంటంటే నీ మనసులో ఏ విధం లేదు. అది అంటే నువ్వు ఎప్పుడైతే నిష్కల్మషంగా ఏ విధమైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు, అహంకారాలు, ఇలాంటివి ఏవి, అసూయలు, అవి ఏవీ లేకపోతే నువ్వు భగవంతుని దగ్గరికి వెళ్ళగలవు. అవి తెలియచేయడం కోసం అది. అమ్మ, నాకు స్వామివారి యొక్క మహిమల గురించి తెలుసుకోవాలని ఉంది. వారు ఇక్కడ ఎందరికో ఎన్నో మహిమలు చూపించి ఎంతోమందికి ప్రాణాలు కూడా పోశారని చాలామంది చెప్తూ ఉంటారు. మీ మాటల్లో ఒకసారి వారి యొక్క మహిమలు కొందన్న తెలియజేయండి అమ్మ. చాలా రకాలు చూపించారండి. అంటే ఇప్పుడు మా అమ్మగారిని అడిగారట, అందరికీ అన్నీ చూపిస్తున్నారు, మాకేం చూపించట్లేదంటే, ఏమున్నాయి 2 కంచాలు పట్టరా అన్నారట. ఆ అనిమాది సిద్ధులు అంటారు తెలుసా, ఆ సిద్ధులు కూడా చూపించారు. ఒక కంచం వేసుకున్నారు, ఆ కంచంలో నించున్నారు, ఒక కంచాన్ని నెత్తి మీద పెట్టుకున్నారు, మంత్రం చదువుకున్నారు, 2 కంచాలు కలిసిపోయాయి. అంటే ఏమిటి? ఆయన నీకు లోపల దీపంలో ఆయన ఉంటూ ఆ కంచాలు కలిపేశారు. చాలా అంత ఎత్తు మనిషి కదా ఆయన, 6 అడుగుల మనిషి, ఆజానుభావుడు, అంత మనిషి. అంటే అర్థం ఆయనకి అన్నీ వచ్చు. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఏం చేశారు, శరీరం ఎందులోనైనా ప్రవేశపెట్టగలరు, అది వారికి వచ్చు. ఈ కాలం అంటే దొంగ కాలం పేరండి, ప్రథమ కాలం ఇది. ఇది మనిషి అందులో పడిన తర్వాత స్వాహ అంటుంది, అది అంత పవర్ఫుల్ కాలం అది. అయితే ఆ కాలం మీద ఇలా వేసుకుని ఆ కాలం మీద కూర్చున్నట్టు ధ్యానానికి, నీటిపై పొద్దున్న 6 గంటలకి సాయంత్రం 6 గంటల దాకా మొలగలేదు, తేలలేదు, కొట్టుపోలేదు, అలాగే ఉన్నారు. అలా ఎన్నో రకాలండి. అంతదాకా మా అబ్బాయి ఒకసారి ఫోన్ మాట్లాడుతుంటే నాకు తిట్లు వినిపించాయి. అరే నేను ఎవరో తిడుతున్నారు చూడరా అంటే, ఇంతకీ మా అబ్బాయి నడ్డికి బస్సు ఇలా దగ్గరగా వచ్చేస్తుంది. నా బస్సు కింద పడి చచ్చిపోనుకుంటున్నావా అని వాళ్ళందరూ తిడుతున్నారు, కానీ వీడికి తెలియలేదు ఆ విషయం. అంటే అంత అపస్మారక స్థితిలో కూడా ఏమీ కాకుండా ఆయన అడ్డు నిలబడిపోయారు. ఒకసారి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు ఇలా 4వ నెల 4వ నెల అనుకుంటా, ఆయన ఊరు వెళ్ళారు. ఏవో ఇలా ఫోటోలు తీసుకుంటూ ఇక్కడ నేను చూసుకోకుండా ఇలా వెనక్కి వచ్చి వీపూది పండుని గుద్దేశాను, అది కింద పడిపోయింది, ఇలా విరిగింది.
స్వామి ఆయన వచ్చిన తర్వాత అడిగితే నీ కడుపు కోసేస్తారమ్మా అని చెప్పారు 4వ నెలలో. నాకు వచ్చే అబ్బాయి కూడా ఆగిపోయి మెడకి ఇలా పేగేసుకుని నాకు అదే జరిగింది. ఒక్క సెకండ్లో జరిగింది అది. ఆయనకి త్రికాలజ్ఞులని జరిగి తెలుస్తుంది. ఎవరైనా వస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు వస్తారు, ఇది మాట్లాడతారు, ఇది అడుగుతారని చెప్పేవారు. మళ్ళీ వాళ్ళు వచ్చిన వెంటనే మీది ఏ ఊరని అడిగేవారు, ఏమి ఎరగనట్టు. ఏదైనా అది చేయగలరు వాళ్ళు. కానీ అయ్యప్ప స్వామి పూజ చాలా గట్టిగా చేసేవారు. 27 సంవత్సరాలు వెళ్ళారండి ఇక్కడి నుంచి కూడా. ఇంకా ఆయన అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక కూడా 27 సంవత్సరాలు వెళ్ళారండి. ఆయన అయ్యప్ప అని ఒకసారి అరిస్తే నిజంగా అలా పడిపోయేవారు. ఎంత ఆ హారతకర్పూరం మింగేసేవారు వెలుగుతున్నది. అంతే, మొత్తం అసలు ముత్తేశ్వరం ఊగిపోతుందా అనిపించేది మాకు. అలా ఉండేది. ఒక అతనికి ఎవరో చేతబడి చేశారట వానపల్లిలో. చేస్తే అతన్ని తీసుకుని వచ్చారు. తీసుకొస్తే ఇలా కాలవరేవులో సాయంత్రం 6 గంటలకండి అతనికి దిగతుడిచారు. ఇంకా నోట్లోంచి మేకులు, సీసపెంకులు, బ్లేడ్లు, ఇంకేమిటో రకరకాలు ఇలా ఇన్ని వచ్చాయి. అతని వాళ్ళకి రైల్వే డిపార్ట్మెంట్ చాలా పెద్ద ఆఫీసర్. అలాగే వాళ్ళ అమ్మగారు పోయారు. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారు పోయారు. పోతే వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఎక్కడ ఉంది. ఆ అమ్మాయి వచ్చేసరికి ఎన్నాళ్ళు ఉంచుతారు. తర్వాత ఆ అమ్మాయి అడిగిందిట, 12 రోజులు అయిపోయాక మా అమ్మగారిని చూడాలని, ఆఖరి చూపు కూడా చూడలేకపోయాను నేనంటే, చూస్తావా అని పద్మం వేసి వాళ్ళ అమ్మగారు నిలబెట్టారు. ఆ అమ్మాయి చూసింది, 5 నిమిషాలు మాట్లాడింది, తర్వాత వెళ్ళిపోయారు. అంటే మీ కుటుంబ సభ్యులు, అంటే మీ అమ్మమ్మ గారి దగ్గర నుంచి మీ అమ్మగారు, తర్వాత మీరంతా కూడా స్వామివారి యొక్క సేవలో తరిస్తున్నారు కదా. మరి మీ అమ్మమ్మ గారికి, మీ అమ్మగారికి స్వామివారు ఏదైనా ప్రత్యేకమైన సాధనలు ఇవ్వడం కానీ, వారికి దీక్షలు ఇవ్వడం కానీ జరిగిందమ్మా? మా అమ్మమ్మగారికి సన్యాసం ఇచ్చారండి. మా అమ్మమ్మగారికి సన్యాసం ఇచ్చారు. యోగినియాడ కళ్ళమ్మ అని వారి స్వామి మా అమ్మమ్మని, కాంతమ్మ గారి పేరు. మా అమ్మగారు కూడానండి నిజంగా అసలు ఆ మరణం అశేషం అండి. మా అమ్మగారు ఇలాగే ఆ రోజు పొద్దున్న లేచారండి. నీరసంగా ఉందని మాత్రం అన్నారు. అన్న తర్వాత పోన్లేమ్మా పూజలు అవి నేను చేస్తాను, నువ్వు టిఫిన్ తినేసాయి అన్నాను. సరే టిఫిన్ పెట్టేశానండి. శుభ్రంగా 4 ఇడ్లీ తినేసింది. బీపీకి ఏదో మాత్ర వేసేసుకుంది. శుభ్రంగా బలానికి మాత్ర వేసేసుకుంది. తలకాయ దుబ్బేసుకుంది. ఇంకా మడిబట్ట ఉప్పేసి మామూలు బట్ట కట్టుకుని అరుగు మీద కూర్చుని పొట్టింగ బుట్టలకి మాకు కుట్టించింది. ఇచ్చేసి ఒక ఆవిడ ఉంటే ఆవిడతోటి ప్రసంగా ఏవో చేస్తూ లలితా సహస్రం, విష్ణు సహస్రం పారాయణ చేసుకుంది. నేను ఇక్కడ పూజలు అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి వంట చేద్దామని మొదలుపెట్టాను. ఇంతలో ఒకసారి ఫోన్లో బలానికి ఇంజక్షన్ చేయిద్దామని మా ఇంటికి ఒక అబ్బాయి వస్తూ ఉంటాడు. ఆ అబ్బాయిని రమ్మంటే ఫోన్ చేస్తే వచ్చాడు. ఆ అబ్బాయి మా అమ్మగారిని తీసుకుని పెడదామనేసరికి నేను రా అందిట. అనేసరికి రా అమ్మ చెప్తోంది కదా అన్నట్ట. అంటే అదిగో నువ్వు మీ అమ్మ మాట వింటావు, నా మాట వినవని ఒకటి కొట్టింది. ఇంత నేను లోపలికి వెళ్ళి ఇంతకీ కొబ్బరికాయ ఇలా కత్తిపెట్టి తీసానండి అంతే. ఆవిడ ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా తిరిగి దండం పెట్టి అలా వదిలేసింది ప్రాణం. ఎవరు అసలు అది ఆయనలో కలుపుకున్నారు. అంతటి మహానుభావులండి. అంటే ఆవిడకి ఏమీ తెలియదు. లేకపోతే నాకు ఒంట్లో అంత క్రితమే 8 నెలల క్రితం నాకు లారీ గుద్దింది. లారీ గుద్దేస్తే ఆశ్చర్యం, ఒంటి మీద ఒక్క దెబ్బ తగలలే నాకు. ఇలా ఎవరో పట్టుకున్నారండి. లారీకి కారుకి మధ్యలో పడిపోయాను. ఎవరో పట్టుకున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రత్యక్షంగా నేను అనుభవించింది. ఇలా కింద పడుకోబడితే చెవులో, అమ్మ నీ కాలు విరిగింది, నువ్వేం కంగారు పడకని చెప్పారు ఎవరో. అంతే అయిపోయింది. నన్ను కింద పడుకోబెట్టేశారు. నేను చెప్పేశాను, నా దగ్గరికి వచ్చిన అందరికీ నా కాలు విరిగిపోయిందని చెప్పేశాను. ఇదేమిటి ఇంత లారీ గుద్దేస్తే ఈ మనిషి మాట్లాడుతుంది ఏమిటి, ఈవిడ బుద్ధి మందగించిందేమో అనుకున్నారు. తీసుకెళ్ళి ఆ కిమ్స్ హాస్పిటల్లో పెట్టారు. నిజంగా వాళ్ళు లారీ గుద్దితే ఈవిడ ఇలా ఉందా ఏదో శక్తి నడుస్తుంది, మనం మాత్రం ఏం చేయాలని పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారు. ఒంటి మీద ఒక్క ఇంత పిసరు స్క్రాచ్ కూడా ఏమీ రాలేదండి. ఆశ్చర్యం ఏంటంటే నాకు మొత్తం విరిగిపోతే పెద్ద ఆపరేషన్ పడుతుందన్నారు. నేను ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆ వేళ వెళ్ళమే తీసుకొచ్చి నన్ను ఇలా 6 కుర్చీలో తీసుకొచ్చి ఇలా మంచం మీద పడుకోబెట్టారు. ఎవరో చెప్పారండి, ఇక్కడ కోటిపిల్ల అవతల ఒక రాంబాబు గారు అని ఒక పసరకట్ట ఆయన ఉన్నారని. ఆయనకి ఫోన్ చేశారు. ఆయన వచ్చాడు. 4 కట్టుల్లో నేను ఇలా తిరుగుతున్నా.